మూడోది కాంగ్రెస్ ఒకటే. చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు. ఆయన పార్ట్నర్ పక్కనే ఉన్నాడు. పొద్దున్న లేచినాల నుంచి మీ చెల్లెళ్ళకు న్యాయం చేయలేనుడి నువ్వేమి చేస్తావు అని ఒక పక్క అంటున్నాడు. ఆమె ఈ మధ్య ఆడియో లీక్ అయింది షర్మిలమ్మది, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల గారిది. అందులో వైఎస్ఆర్ ఓట్ బ్యాంకు చెల్చడానికే నేను నిర్ణయాలు ఇట్లాంటివి తీసుకుంటుంటామని ఒక అభ్యర్థి వాళ్ళ టికెట్ ఆశించిన ఒక అభ్యర్థి అనే వారికి ఫోన్లో మాట్లాడింది ఆమె వయసులో. అది కూడా బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడం కోసము టెంపరీగా అద్దెకు తీసుకున్న యూనిట్ ఏపీ కాంగ్రెస్కు షర్మిలను అధ్యక్షురాలుగా పెట్టి చంద్రబాబు ఆడుతున్న నాటకమని మోడీ గారికి తెలియదని ఎట్లా అనుకోవాలి? ఆయనకు తెలుగు రాకపోతే వాళ్ళ శాఖ అంటే అక్కడ పురంధేశ్వరి చెప్పకపోవచ్చు, మిగిలిన వాళ్ళని అడిగినప్పుడు రిపోర్ట్ పంపిస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక చేత్తో ఆమెను షర్మిల విపరీతంగా ఎలివేట్ చేస్తూ కాంగ్రెస్ గురించి, ఇంకో చేత్తో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ, నా ఒక్కడి ఓటుతో దళార్ల వ్యవస్థ కూలిపోయింది, ఎరువులు విత్తనాల ఖర్చు తగ్గిపోయింది, 6,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తున్నాయి, ఇప్పుడు నేను వేసే ఓటుతో మార్కెట్ చైన్ మరింత బలపడుతుంది, ఇది మన మోదీ గ్యారెంటీ, మరి నా గ్యారెంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మరో చేత్తో కాలుతో చంద్రబాబును, ఇంకొక కాలుతో పవన్ను పైకి లేపుతూ వాళ్ళు ఆడుతున్న నాటకము ఆయనకు తెలియదా? ఎవరు ఏపీ కాంగ్రెస్తో పొత్తు అంటే చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు డమ్మీ లాగాను, ప్రాక్సీ లాగాను కాంగ్రెస్ పనిచేస్తుంది. ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటును చీల్చాలా అనే దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అని వాళ్ళు అమ్ముకున్న అభ్యర్థులను పెట్టి ఓటు చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన రహస్యం. ఆయన వచ్చి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటి అంటే పక్కన అడగాల, ఏం బాబు ఇట్లా చేస్తున్నావు, మాతో ఈ పని పెట్టుకుని మమ్మల్ని దించాలనుకుంటున్నారు, రాహుల్తో ఎట్లా పెట్టుకున్నావని ఆయన అడగాల.